असेंबली कमेटी हाल में सिस्को टीम ने मुअज़्ज़ज़ वज़ीर आला रेवंत रेड्डी से मुलाकात की। सिस्को और टेस्क ने हुकूमत के साथ एक मुफ़ाहमती याददाश्त पर दस्तखत किए ताकि स्किल यूनिवर्सिटी में महारत की तरबियत फराहम की जा सके। इस मौके पर वज़ीर श्रीधर बाबू, तेलंगाना के चीफ सेक्रेटरी शांति कुमारी, खुसूसी चीफ सेक्रेटरी जे.एस. रंजन और दीगर सीनियर हुक्काम मौजूद थे। SIT या CBCID ऑनलाइन बेटिंग एप्स की तहकीकात करेगी, वज़ीर आला रेवंत रेड्डी। अपोजिशन तेलंगाना पर तेजाब हमला कर रही है। वो इक़्तिदार के भूखे बनकर बर्ताव कर रहे हैं। इंतखाबात 2028 में होंगे। अगर वन नेशन वन इलेक्शन आता है तो 2029 में होंगे। BRS में शामिल होने वाले मुनहरिफ अरकान ने वज़रा के तौर पर हल्फ लिया था और तब कोई ज़िमनी इंतखाबात नहीं हुए, तो अब कैसे होंगे? किसी को परेशान होने की ज़रूरत नहीं। रियासत में कोई ज़िमनी इंतखाबात नहीं होंगे। हमारी तवज्जो ज़िमनी इंतखाबात पर नहीं बल्कि रियासत की तरक्की पर है। कायद हिज़्ब इख्तिलाफ जाना रेड्डी से मुतासिर हूँ, जिन्होंने आला मेयार कायम किए। రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే CBCID కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష। అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు। రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు ఆడేవాళ్లను బాధితులను అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష। ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది। కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష। తెలంగాణ కుప్పగూలాలన్న ఒక ఆలోచనతోని కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష। దయచేసి తమరి ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి కుట్రలు చేయకండి। ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు। రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తారు। చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు। మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? ఎందుకు విజ్ఞతతోని 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు। గతంలో కూడా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మేము ప్రభుత్వంలో పనిచేసినాం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి, అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము। हमें वरंगल एयरपोर्ट की मंजूरी मिल गई। आदिलाबाद और निजामाबाद के लिए भी इम्कानात साजगार हैं। पालोनचा और पद्दापुली के लिए हमने दरख्वास्त दी, जिन पर सर्वे का हुक्म दिया गया है। दिविर्गदरा महबूब नगर एयरपोर्ट मुमकिन नहीं क्योंकि GMRNOC का मसला है। वजीर कोमिट रेड्डी वेंकट रेड्डी। तेलंगाना सेक्रेटरीट की तामीर में तकरीबन 500 करोड़ रुपए इजाफी अदायगी। वजीर कोमिट रेड्डी वेंकट रेड्डी। सेक्रेटरीट की तामीर की लागत 8 करोड़ थी, लेकिन हतमी बिल करोड़ तक पहुंच गया। अब ठेकेदार हमारे आसपास चक्कर लगा रहे हैं। यादगिरी गटारी डेवलपमेंट के तहत करोड़ के बकाया जात। సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెచ్చిన సంతోషం। ఆదిలాబాద్ నిజామాబాద్ కూడా ఫీజిబిలిటీ ఫేవర్గా వచ్చింది। పాల్వంచ ఇంకోటి పెద్దపల్లి దగ్గర అడిగినాం। మననే కేంద్ర మంత్రి రామ్మోహన్ రావు మన తెలుగువాడే ఎర్రంనాయుడు కుమారుడు
ఆయన కూడా నా ముందర ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్తో మాట్లాడి ఈ రెండు కూడా జిఎంఆర్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తానికి అభ్యంతరం లేదు కాబట్టి అది కూడా మీరు సర్వే చేయమని ఆదేశాలు ఇచ్చాను. నా ముందరలే మాట్లాడి క్లియర్గా ఒకటి దేవరకద్రం మాత్రం ఫీజిబిలిటీ కాదు, ఎందుకంటే జిఎంఆర్ వాళ్ళు ఎన్ఓసి ఇయ్యరు. ఆ విధంగా అన్ని రంగాల్లో ప్రయత్నం చేసుకుంటూ ఈరోజు తెలంగాణని అభివృద్ధి పదంలో చేయాలి. ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్ల విషయంలో రోడ్ల సెక్రటేరియట్ దాదాపు 617 కోట్లని సెక్రటేరియట్ కట్టిండ్రు. నేను జనరల్గా చెప్తున్నాను, అంతా కూడా 617.5 crores మీరు ఫైనల్ అగ్రిమెంట్ చేసుకొని ఫైనల్ బిల్ 1128 crores అన్నారు. అంటే మీరు చెప్పండి, దాదాపు 500 crores ఎక్సెస్ పేమెంట్ అయింది. సెక్రటేరియట్ మంచిగా కట్టింది. ఆ కట్టిన కాంట్రాక్ట్ రోజు నా దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, శ్రీధర్రావు గారి దగ్గరికి పోతుంటే ఏం చెప్పాలి మేము? మీరు ఒక పని చేసినప్పుడు हमने मकामी इदारों में 42% रिजर्वेशन फराहम करने वाले बिल को मंजूरी दी। पंचायत राज तरमीमी बिल पर बहस के दौरान वजीर सिद्दीकी ने अरकान के सवालात के जवाबात दिए। मुख्तलिफ अरकान ने इस बिल पर कीमती तजावीज़ पेश की और जो निकात शामिल नहीं थे उन पर भी तवज्जो दिलाई। तमाम पार्टियों को मरकज़ पर दबाव डालना चाहिए ताकि इस बिल को कानूनी मंजूरी मिले और रिजर्वेशन में इजाफा हो। ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడం కానీ, అదేవిధంగా ఒక గ్రామాన్ని ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి మార్చుట కానీ, వీటన్నిటి మీద మరి చాలామంది మెంబర్స్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సార్. నర్సిరెడ్డి గారు, తాతమ్మధు గారు, అదేవిధంగా మధుసూదనాచారి గారు, సత్యవతి రాథోడ్ గారు, నవీన్ గారు, వెంకట్రామరెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు, తీన్మార్ మల్లన్న గారు, కవిత గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా బండ ప్రకాష్ గారు కూడా అంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము చెప్పేది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను తప్పకుండా మేము ప్రతిపాదించినాయి సార్. వాళ్ళు చాలామంది వేరే అంశాలను కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మరి సభలో లేనటువంటి ఈ బిల్లులో లేనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు కాబట్టి వాటిని కూడా మరి వేరే రూపంలో తీసుకొని పరిశీలిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కొంత గ్రామ పంచాయతీలు కానీ కొత్తగా మరి మండలాల ఏర్పాట్ల గురించి అటు నుంచి ఇటు నుంచి అటు కూడా అడిగినరు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయింది కాబట్టి చేసుకోవడానికి కూడా వీలుంది సార్. తప్పకుండా వాళ్ళు వేరే ఫామ్లో మాకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మరి గ్రామాలు మార్చుడు కానీ లేదా మండలాలు అటు ఇటు మార్చుడు కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తాతమ్మధు గారు పాల్వంచ, కొత్తగూడెం షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పట్టుకొని మరి నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజ్పేట ఏదైతే ఉందో 1950s వాస్తవానికి కొంత ఆ చట్టాల గురించి కూడా అవగాహన ఉండాలి. అటవీ ప్రాంతాలలో అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివాసీ ప్రాంతాలు ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట ఇటన్ని కొన్ని షెడ్యూల్ ఏరియాలుగా గుర్తించడం జరిగింది. ఆ చట్టం మారుతూ 170గా మళ్ళీ 70s దాన్ని మార్చడం జరిగింది. అది షెడ్యూల్ ఏరియాలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గుర్తించబడ్డటువంటి గ్రామాలు. తర్వాత సిటీస్ అయినాయి, రోడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పట్టణాలు అయినాయి, మున్సిపాలిటీలు అయినాయి, అవన్నీ మారుతున్నాయి. సరే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క హక్కులను మరి వాళ్ళ యొక్క అవసరాలను అన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా గవర్నమెంట్స్ నిర్ణయం అది సెంట్రల్ దాకా పోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి సార్. కాబట్టి వారు पुलिस लैंड डीलिंग्स में मसरूफ जराइम में इजाफा। अकबरुद्दीन ओवैसी। एमएलए अकबरुद्दीन ओवैसी ने रियासत में बढ़ते हुए जराइम पर पुलिस को निशाना बनाया। उन्होंने इल्जाम लगाया कि पुलिस जराइम को कंट्रोल करने के बजाय लैंड डीलिंग्स में मसरूफ है, जिसकी वजह से क्राइम रेट बढ़ रहा है। अकबरुद्दीन ओवैसी ने सख्त अल्फाज में कहा कि पुलिस स्टेशंस में सेटलमेंट हो रहे हैं। कानून के नफाज के बजाय पुलिस जमीन के मामलात तय करने में लगी हुई है, इसीलिए रियासत में जराइम में इजाफा हो रहा है। So the crime is increasing because most of the police stations are busy with land dealings and solving land disputes and clearing all land issues, sir. ये इस वजह से ऐसा हो गया है सर। पुलिस स्टेशन में पब्लिक का काम नहीं हो रहा है, वुमेन के ऊपर जुल्म के ऊपर नहीं हो रहा है, किडनैपिंग पे नहीं हो रहा है, चोरी पे नहीं हो रहा है। पुलिस स्टेशन में अगर कुछ होता है सर, लैंड डीलिंग बस।
वोट के बदले नोट केस में रेवंत रेड्डी को चूर कहना गलत है। क्या हम ये नहीं कह सकते कि रेवंत रेड्डी ने 50 करोड़ रुपए देकर पीसीसी सदर का ओहदा खरीदा, जैसा कि कोमिटी रेड्डी वेंकट रेड्डी ने कहा था। जिचरला के कांग्रेस एमएलए अनिरुद्ध रेड्डी ने 20% कमीशन के इल्जामात लगाए, उनके बयान पर कार्रवाई होनी चाहिए। केटीआर అధ్యక్ష, మరి నేను అనలేనా అధ్యక్ష? ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు? నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు, దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. रेवंत रेड्डी ने सुप्रीम कोर्ट की तौहीन करने वाले अल्फाज कहे। सुप्रीम कोर्ट में समाअत जारी रहने के बावजूद रेवंत रेड्डी का ज़िमनी इंतखाबात न होने का बयान दुरुस्त नहीं, ये अदालत की तौहीन है। साबिक वजीर और एमएलए हरीश राव ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. అదే విధంగా చాప్టర్ 18, పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ, as regards the relationship between the parliament and the judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా। फसलें खुश्क हो जाने पर किसानों ने वीडियो में बात की तो उन्हें गिरफ्तार कर लिया जा रहा है। मैं जंगांव की एक जेल गया, वहां 40 कैदी थे, जिनमें से 23 सिर्फ वही किसान थे जिन्होंने अपनी फसलों के खुश्क होने पर वीडियोज में बात की थी। BRSMLA पाला राजेश्वर रेड्डी అధ్యక్ష, గ్రామాలలో ఊళ్ళో పోయి పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. జనగాంలో జైలుకు పోయిన అధ్యక్ష నేను, మన జనగాంలో జైలుకు పోతే ఆ జైలు ఇన్మేట్స్ 40 మంది ఉంటారు అధ్యక్ష. 40 మందిలో 26 మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగాంలో 3 నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష. ఆ 3 నియోజకవర్గాలలో 40 మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే 23 మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దేనికి పనిచేస్తుందంటే ఇవాళ పొలిటికల్ వెంజెన్స్ మీద పనిచేస్తున్నారు. तेलंगाना कानून साज काउंसिल के अहाते में BRSMLCs का एहतजाज। कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत 1 तोला सोना देने के वादे को नाफिज करने का अनोखा एहतजाज। फौरी तौर पर 1 तोला सोना देने का मुतालबा, बड़े पैमाने पर नारेबाजी। हुकूमत के खिलाफ एहतजाज करते हुए सोने की छेड़ो है जैसी अशिया की नुमाइश। अब तक शादीशुदा जोड़ों को भी 1 तोला सोना देना चाहिए, BRSMLCs का मुतालबा। 1 तोला सोने के मुंतजिर दुल्हनों के वालिदैन की परेशानी। తులం బంగారం మోసం మోసం 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 గ్యారెంటీలు మోసం మోసం 6 గ్యారెంటీలు మోసం మోసం 6 గ్యారెంటీలు మోసం మోసం 6 గ్యారెంటీలు మోసం మోసం తులం బంగారం మోసం మోసం తులం బంగారం మోసం మోసం మహిళలకు ఇచ్చిన
తులం బంగారం మహిళలకు ఇస్తానన్న తులం బంగారం మహిళలకు ఇస్తామన్న తులం బంగారం हैदराबाद को हिला देने वाले अप्सरा कत्ल केस में मंदिर के पुजारी को उम्र कैद। हैदराबाद में सनसनीखेज अप्सरा कत्ल केस का फैसला आ गया। शहर की अदालत ने मंदिर के पुजारी वेंकटा साई कृष्णा को वहशियाना कत्ल के जुर्म में उम्र कैद की सजा सुनाई है, जबकि सबूत मिटाने के इल्जाम में मजीद 7 साल की सजा दी गई है। ये लर्जाखेज वाकया 2023 में पेश आया था। साई कृष्णा, जो अप्सरा के साथ ताल्लुक में था, अप्सरा की जानिब से शादी के लिए दबाव डालने पर अप्सरा का कत्ल कर दिया। 3 जून 2023 को उसने इसे कोम्बटोर ले जाने का झूठा बहाना किया। इसी रात वो सरवोरिंगर से रवाना हुए, रालागुडा में खाना खाया और फिर सुल्तानपली में एक गौशाला गए। कत्ल की नीयत से इसने पहले ही गाड़ी में गुड़ पीसने वाला भारी पत्थर रख लिया था। 4 जून की अली असुबह नारकाडा के सुनसान इलाके में उसने पहले कार की सीट कोर से अप्सरा का गला घूंट दिया और फिर भारी पत्थर से इसे कुचल दिया। कत्ल के बाद वो लाश को अपने घर ले गया, नाले के मैन होल में दफनाकर इस पर सीमेंट डाल दिया ताकि कोई सुराग न मिल सके। पुलिस ने शवाहिद इकट्ठे करके कातिल को गिरफ्तार किया और अदालत में मजबूत केस पेश किया, जिसके बाद उसे सख्त सजा सुनाई गई। इस खौफनाक वारदात ने पूरे शहर को हिलाकर रख दिया था और आज इंसाफ की जीत हुई है। मगरिबी बंगाल के मालदा में बिक्री के साथ ज्यादती रोकने पर मालिक पर हमला। खेत में चल रही बिक्री को उठाकर नौजवान ने इसके साथ ज्यादती की। बिक्री को तलाश करते हुए मालिक वहां पहुंचा तो उसने नौजवान को ये घिनौना जुर्म करते देखा। मालिक के रोकने पर नौजवान ने इस पर हमला कर दिया। बाद में गांव में शिकायत दर्ज करवाई गई। नौजवान नशे की हालत में बिक्री के मालिक और उसके अहल खाना पर दोबारा हमला आवर हुआ। हमले में जख्मी बिक्री का मालिक और उसके घर वाले अस्पताल में जेर इलाज। सोशल मीडिया गिरफ्तारियों पर ईपी हाई कोर्ट का पुलिस पर सख्त बरहमी। गुस्सा आ रहा है मगर खुद पर काबू रख रहे हैं। पुलिस के रवैये पर ईपी हाई कोर्ट की सख्त नाराजगी। क्या हुकूमत के खिलाफ तंजिया पोस्टर्स करने पर गिरफ्तार किया जाएगा? अगर ऐसा है तो फिल्मी हीरोज और विलन को भी गिरफ्तार करें। अदालत की सख्त रिमार्क्स। गंटूर के रिहायशी प्रेम कुमार ने सोशल मीडिया पर गले भरने के लिए हर गांव में टूल लगाना पड़ेगा के उन्वान से पोस्ट की थी, जिस पर करनौल में टीडीपी लीडर की शिकायत पर पुलिस ने इसे गंटूर से गिरफ्तार कर लिया। प्रेम कुमार के बेटे की जानिब से हाईकोर्ट में दायर पिटीशन पर समाअत के दौरान अदालत ने पुलिस की कार्रवाई पर बरहमी का इजहार किया। हाईकोर्ट का सवाल, करनौल के सीआई ने इस केस में जितनी तेजी दिखाई, क्या दीगर केसेस में भी यही रफ्तार बरकरार रखी? अब तक कितने केसेस की इसी बर्ख रफ्तारी से तहकीकात की गई हैं? माधापुर में टाटा मोटर्स कार शोरूम में संगीन वाकया। नई कार खरीदने के 4 दिन बाद ही ब्रेकडाउन होने पर शोरूम पहुंचे ग्राहक पर हमला। शोरूम इंतजामिया ने ग्राहक पर हमला करते हुए इसके मोबाइल फोन भी छीन लिए। भद्राचलम में 6 मंजिला इमारत मुनहदिम, 6 अफराद हलाक। भद्राचलम में एक खौफनाक हादसा पेश आया जहां एक पुरानी इमारत पर तामीर की गई 6 मंजिला इमारत अचानक गिर गई। हैरानकुन तौर पर ये इमारत सिर्फ 9 इंच के सतूनों पर तामीर की गई थी, जो बोझ बर्दाश्त न कर सकी और जमीन बोझ हो गई। मकामी लोगों के मुताबिक मलबे के नीचे दबकर कम अज कम 6 अफराद हलाक हो गए, जबकि मजीद अफराद के फंसे होने का खदशा जाहिर किया जा रहा है। इत्तलात के मुताबिक मकान के मालिक और उसके अहले खाना भी मलबे के नीचे दबे हुए हैं। रेस्क्यू टीमें जाए वक़ुआ पर पहुंचकर इमदादी कार्रवाइयां कर रही हैं, जबकि हादसे की असल वजूहात जानने के लिए तहकीकात का आगाज कर दिया गया है। ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం, ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఇవో ఏం లేదు. అదే సార్ అది తెగిపోవాలి, తెగ మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది.
त्रिपुरम असेंबली हलके में साबिक टीडीपी एमएलए वर्मा वीएस पवन कल्याण। चंद्रुत में वाटर प्लांट के इफ्तिताह के दौरान टीडीपी और जनासीना कायदीन में तसादुम। जनासीना इंचार्ज सरेनवास को रोकने की कोशिश, वर्मा के हामियों का एहतजाज। साबिक एमएलए वर्मा को मदऊ न किए जाने पर बिरहमी। दोनों पार्टियों के कारकुनों के दरमियान लफ्जी झड़प और धक्कम-पेल। जमीन के तनाज़ा में सड़क पर खौफनाक झड़प, 2 ग्रुपों में तसादुम। महबूबाबाद जिला के तोरा मंडल के जी के तांडा में जमीन के तनाज़े के सबब 2 ग्रुपों के दरमियान जबरदस्त झड़प हुई। ज़राए के मुताबिक एक ग्रुप के चंद अफराद झगड़े में जख्मी होने के बाद इलाज के लिए अस्पताल गए थे, लेकिन जब वो अस्पताल से वापस तांडा जा रहे थे तो दूसरे ग्रुप ने रास्ता रोककर उन पर हमला कर दिया। यह हमला बीच सड़क पर हुआ, जिससे इलाके में सनसनी फैल गई। हमले के दौरान लाठी, पत्थरों और दीगर हथियारों का इस्तेमाल किया गया। मकामी अफराद ने फौरी तौर पर पुलिस को इत्तला दी, जिसके बाद पुलिस ने मौके पर पहुंचकर हालात को काबू में किया। पुलिस ने वाक़ये की तहकीकात शुरू कर दी है और हमला आवरों के खिलाफ सख्त कार्रवाई करने की तैयारी की जा रही है। मज़ीद तफसीलात का इंतज़ार है। दसवीं जमात की तालिबा ने इम्तिहान में नाकामी के खौफ से खुदकुशी कर ली। नलगंडा जिला के कटनगोर की रिहायशी 15 साला तालिबा पौजिता भार्गवी ने पीर के रोज इंग्लिश का इम्तिहान सही ना लिखने पर जहनी दबाव का शिकार हो गए। इसी परेशानी में कल घर में अकेली होने पर उसने फांसी लगाकर अपनी जान दे दी। मुझे समझ नहीं आ रहा कि क्या हो रहा है। मैंने स्पीकर से बात करने की इजाजत मांगी, लेकिन वो तो बस भाग गए। इस तरह ऐवान नहीं चलाया जा सकता। पार्लियामेंट को मुकम्मल तौर पर गैर जमहूरी अंदाज में चलाया जा रहा है। एक कायदा है कि कायद हिज़्ब इख्तिलाफ को ऐवान में बोलने दिया जाता है, लेकिन जब भी मैं बोलना चाहता हूँ मुझे रोक दिया जाता है। जमहूरियत में हुकूमत और अपोजिशन दोनों की जगह होती है, लेकिन इस ऐवान में अपोजिशन के लिए कोई जगह नहीं। कायद हिज़्ब इख्तिलाफ श्री राहुल गांधी। I don't know what is going on, because after he said that, I said, look, as LOP, let me speak. Let me say what he just ran away. So I don't understand what is going on. This is no way to run the house, frankly. I mean, literally, speaker उठ के मतलब एकदम निकल गए, मुझे मतलब एक शब्द नहीं बोलने दिया, और पहले मेरे बारे में कुछ बोलने हैं, वो भी बिल्कुल पता नहीं क्या बोला, अनसब्सटेंशिएटेड। और फिर मतलब मैं खड़ा हुआ, मैंने कहा कि देखिए मुझे बोलने दीजिए, आपने मेरे बारे में कुछ बोला है, घूम कर चले गए, और कोई मतलब अर्जन कर दिया, कोई जरूरत नहीं थी। देखिए मुझे हाउस में जब भी मैं उठता हूँ, एक कन्वेंशन है, लीडर ऑफ ऑपोजिशन को बोलने दिया जाता है। भैया ये माइक मेरे मुंह में पीछे। लीडर ऑफ ऑपोजिशन को एक कन्वेंशन है कि बोलने दिया जाता है। जब भी मैं खड़ा होता हूँ मुझे बोलने नहीं दिया जाता, ठीक है। तो पता नहीं मतलब ये किस प्रकार से हाउस चल रहा है,
जो हम कहना चाहते हैं हमें कहने नहीं देते। सर, पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर के खिलाफ भी प्रिविलेज नोटिस लेकर आए थे क्योंकि वो लाना पड़ा है। स्पेशल आपके ऊपर कहा कि राहुल स्पिरिट मैंने कुछ नहीं किया है सर, उन्होंने ये कहा। मुझे बोलने दीजिए, मैंने कुछ नहीं किया है। मैं बिल्कुल शांति से बैठा था, मैंने एक शब्द नहीं बोला, ठीक है। और पिछले मतलब 7-8 दिन में मुझे बोलने नहीं दिया, मैंने कुछ नहीं बोला। आपको क्या स्पेसिफिक? मैडम मुझे बोलने दीजिए, मुझे मैं बोल रहा हूं, मुझे इंटरप्ट मत कीजिए। तो ये एक नया तरीका है जहां डेमोक्रेसी में ऑपोजिशन की जगह होती है और सरकार की जगह होती है। यहाँ पे ऑपोजिशन की जगह है ही नहीं, यहाँ पे सिर्फ सरकार की जगह है। और हम उस दिन प्रधानमंत्री जी ने कुंभ मेला के बारे में बोला, मैं अपनी बात जोड़ना चाहता था। मैं कहना चाहता था हाँ बहुत अच्छा है कि कुंभ मेला हुआ, और मैं बेरोजगारी के बारे में भी कुछ कहना चाहता था, नहीं बोलने दिया। तो अब पता नहीं मतलब स्पीकर की क्या थिंकिंग है, क्या अप्रोच है, बट सच्चाई ये है कि हमें नहीं बोलने दिया। और हम हमारी पार्टी विपक्षी मेन पार्टी है, मैं लीडर ऑफ ऑपोजिशन हूँ। मरकजी वजीर ममलकत रामदास उठोले ने राज्यसभा में सवालों जवाब के दौरान दर्ज फहरिस्त जातों, दर्ज फहरिस्त कबाइल और दीगर पसमानदा तबकात की फलाह व बहबूद से मुताल्लिक अरकान के सवालात के जवाबात दिए। शेड्यूल ट्राइब और वंचित घटक जो है, वंचित घटक को न्याय देने की भूमिका हमारी सरकार की है। जो जाति व्यवस्था अपने को दिखाई देती है उसमें सामने वाले लोग कई साल सत्ता में रहे और उनकी जिम्मेदारी थी कि भाई कस्टम को खत्म करने की आवश्यकता थी। आर्टिकल 17 के मुताबिक, संविधान के आर्टिकल 17 के मुताबिक जाति व्यवस्था खत्म हो चुकी है, लेकिन उसके बावजूद भी आज भी समाज में जागृति आई है। और जो PCR एक्ट है, PCR एक्ट के अंतर्गत उनको अपना हक मांगने का अधिकार दे दिया है। 1989 का जो एट्रोसिटी एक्ट है उसको माध्यम से भी उनको न्याय मांगने का अधिकार है और समाज में जागृति आई है। बाबा साहब अम्बेडकर जी ने संघर्ष किया और इसके लिए मतलब दलित, आदिवासी, वंचित घटक आगे आ रहे हैं और इसीलिए उनको जागृति आने के कारण अनेक केसेस बढ़ रही है। मैं आपको बताना चाहता हूं कि शेड्यूल कास्ट PCR एक्ट 1959 और प्रिवेंशन ऑफ एट्रोसिटी एक्ट 1989 जो था, इसमें मतलब भारतीयों के लिए बैंक एतमाद का नाम था। भारतीय समाज में बैंक हमेशा भरोसे की अलामत रहा, लेकिन आज ऐसा नहीं रहा। गुज़िश्ता कुछ अरसे से हालात ऐसे बन गए हैं कि लोगों का बैंकों पर से एतमाद कम होता जा रहा है। सरकारी बैंकारी निज़ाम आज भी 80-90 की दहाई से आगे नहीं बढ़ पाया। करोड़ों सार्फिन बैंकिंग सिस्टम से परेशान हो चुके हैं। राघव चड्ढा। शुक्रिया मैडम कि आपने मुझे बैंकिंग बिल 2024 पर बात करने का मौका दिया। सर, बैंक ईंट या सीमेंट से बनी किसी इमारत का नाम नहीं है। बैंक सिर्फ किसी स्टील या एल्यूमिनियम से बने ATM का नाम नहीं है और बैंक ना ही एक काउंटर से दूसरे काउंटर पर दौड़ रहे बैंक ग्राहकों की उस दौड़ का नाम है। बैंक नाम है विश्वास का, बैंक नाम है अधिकार का, न्याय का, समानता का। लेकिन पिछले कुछ वर्षों में ये विश्वास जो ग्राहकों का बैंकिंग व्यवस्था में था वो कहीं ना कहीं कमजोर होता नजर आ रहा है और उसके कुछ बुनियादी कारण, बहुत ही बेसिक कारण आज मैं सदन में आपके माध्यम से सरकार के सामने रखना चाहूंगा। सबसे पहला, पुअर कस्टमर सर्विस। यदि आज किसी ग्राहक को सरकारी बैंक में किसी काम से जाना हो तो मान लीजिए उसके ग्रह खराब चल रहे हैं और दिहाड़ी भी खराब होगी। कोई नौकरी पेशा आदमी हो तो ऑफिस से छुट्टी लेनी पड़ती है, कोई स्टूडेंट हो तो प्रैक्टिकल का एग्जाम मिस करना पड़ता है, यहां तक कि साधारण सी पासबुक अपडेट कराने भी जाना हो तो वो भी एक संघर्षशील सफर में तब्दील हो जाता है। मैडम, आप जब किसी सरकारी बैंक में घुसते हैं तो ऐसा लगता है कि 80 या 90 की दशक की किसी इमारत में आ गए हैं जहां पे दीवारें उखड़ रही होती हैं, पंखा अपनी मर्जी से चलता है और लाइनें रेल टिकट से भी ज्यादा लंबी होती हैं। इसके बाद जब आप काउंटर नंबर 1 पे पहुंचते हैं तो बताया जाता है काम यहां नहीं होगा, काउंटर नंबर 4 पर जाइए। जब काउंटर नंबर 4 पे जाते हैं तो बताया जाएगा यहां पर भी काम नहीं होगा, फर्स्ट फ्लोर पर जाइए। और जब आप थके हारे फर्स्ट फ्लोर पर पहुंचते हैं तो बताया जाता है कि लंच हो गया है, लंच के बाद 2 बजे आइएगा।